అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 నిమిషాలు దేవుని స్తుతించండి. 2 నిమిషాలు దేవుని స్తుతించండి. ఆయన శ్రేష్టమైనటువంటి వాక్యములోకి వెళ్తుండగా అందరూ కూడా స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అందరూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే మహిమ. అయ్యా, ఇంతవరకు నీ సన్నిధిలో తండ్రి మీరు పాటల్లో నాయన మంచి స్వరాన్ని ఇచ్చిన దేవా, నీ స్తోత్రాలు నాయన. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడువైన మా తండ్రి, మహోన్నతుడా, మహిమగల రాజ్యానికి స్తోత్రములయ్యా. నీకే మహిమ చెల్లిస్తూ, నీకే ఘనత చెల్లిస్తూ, నీకే ప్రభావాలు చెల్లిస్తూ, గొప్ప దేవుడా నీకు స్తోత్రం. ఇంతవరకు నీ బిడ్డలు అయ్యా 10 నుంచి 1 గంట వరకు ప్రార్థనలో గడిపారు, మోకాళ్ళ మీద గడిపారు, ఉపవాసముతో గడిపారు, కన్నీటితో గడిపారు, నమ్మకముతో ప్రార్థన చేశారయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా, మా ప్రార్థనలన్నీ ఆలకించిన దేవా నీకు స్తోత్రం. ఏ ఒక్క ప్రార్థన వృధా పోకూడదయ్యా, ఏ ఒక్క కన్నీరు వృధా పోకూడదయ్యా, ఏ ఒక్కరి ప్రార్థన వృధా పోకూడదయ్యా. ఎందరైతే నాయనా బయట వాళ్ళు లైవ్ లో తండ్రి ఈ గ్రామంలో గాని బయట గ్రామాలలో ఎందరైతే ఉపవాసాలుండి మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ ప్రార్థన కూడా మీరు ఆలకించండి. ఉపవాసం ఉన్న వారి ప్రార్థనలు ఆలకించండి. ఈరోజు ఎంతో మంది ఉపవాసం ఉన్నారు తండ్రి. సంఘము బయట అనేకులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారయ్యా. ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రములయ్యా. మరి సమయంలో తండ్రి శ్రేష్టమైన నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం మాకు కావాలయ్యా, నీ సహాయం మాకు కావాలి నాయన. మీరు మాట్లాడండి ప్రభా. మాకేం కావాలో ఏ మాటలు మాకు అవసరమైనవో ప్రభా నీకు స్తోత్రాలు. మానవుడు రొట్టె వలన జీవించడు గాని దేవుడు నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని అయ్యా నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క పగటి కాలములో అయ్యా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. కూడి ఉన్న వారితో మాట్లాడండి, బయట ఉన్న వారితో మాట్లాడండి, అనేక ప్రాంతాల్లో ఉన్న వారితో మాట్లాడండి అయ్యా. సమస్తమైన వారితో నీ మాటలు మీరు మాట్లాడండి. ఈ సేవకుడి మీద నీ హస్తము, నీ అభిషేకమును కుమ్మరించి నీ జ్ఞానముతో వెలుగుతో నింపి మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. వినబోతున్న వాక్యము వ్యర్థము కాకుండా తండ్రి మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యము జాగ్రత్తగా వినటానికి మాకు శ్రద్ధను, విశ్వాసమును, నమ్మకమైన మనస్సాక్షిని దయచేయమని ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ఆదరించమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. కూడి ఉన్న మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. మరి మీ కొరకే కాదు, ఇంకా ఈరోజు మనతో పాటు ఈ గ్రామంలో కావచ్చు, బయట గ్రామాల్లో కావచ్చు, మరి ఉపవాసం ఉండి ఉదయకాలములో మందిరములో ఉన్న మీతో కలిసి మేము కూడా ఉంటామని బయట అనేక గ్రామాల్లో వాళ్ళు ఉదయం ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థన చేయించుకొని ఈరోజు ఉపవాసం ఉన్నారు. మరి వాళ్ళ కొరకు, మీ అందరి కొరకు దేవుడు అధికమైన శక్తిని ఇవ్వాలని కూడా దైవజనుడుగా నేను కోరుతున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, అట్లాగనే దేవుని సన్నిధిలో మరి ఇంతవరకు ఆయన పాటల్లో మనకి తోడుగా ఉన్నాడు. అట్లాగనే పాటల్లో మంచి స్వరాలని దేవుడు మనకి ఇచ్చాడు. అట్లాగనే ప్రార్థనలో మీరందరూ కూడా చక్కగా ప్రార్థించారు, అవునా కాదా? చక్కగా అనేక అంశాల కొరకు, అనేక వ్యక్తుల కొరకు
దైవ సేవకులు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, భారతదేశం కోసం, రైతుల కోసం, ఇంకా బిఎస్సి రాసిన వారి కోసం, ఉద్యోగాలు కావలసిన వారి కోసం, వివాహాలు కావలసిన వారి కోసం, అందరి కోసం, రక్షణ లేని వారి కోసం, మారు మనసు లేని వారి కోసం, భార్యాభర్తల కొరకు, కుటుంబాల కొరకు మీరందరూ ప్రార్థించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, అట్లాగనే దేవుని సన్నిధిలో మరి పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు ఎట్లాగున్నారు అందరూ? అమ్మా, అందరు బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? కొంతమంది డల్గా ఉన్నారు మొహాలు. ఇంత మొహాలు ఎంత అవుతున్నాయని. అందరూ సంతోషంగా ఉన్నారా? మేము సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నవ్వుతూ చెప్పండి. సంతోషంగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని సంతోషంగా ఉంచాడు. ఈరోజు మనం ఈ సంతోషానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఆనందానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకనంటే, ఏమండి మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా, ఎట్లాగా సంతోషంగా ఉంటాము అనుకుంటున్నారా? ఒక ప్రవక్త గారు ఏమన్నారో తెలుసా? అంజూరపు పండ్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, పశువుల శాలలో పశువులు ఈనకపోయినా, గొర్రెలు ఈనకపోయినా, మేకలు ఈనకపోయినా, పంటలు పండకపోయినా, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించుదునుగాక. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన యందు ఆనందిస్తే సమస్తాన్ని ఆయనే మొలిపిస్తాడు. ఎండిపోయిన గడ్డిని కూడా పచ్చిక బయలుగా మార్చగలిగిన శక్తివంతుడైన దేవుడు నాకుంటే నేను ఎందుకు దిగులు పడాలి అని ఆ ప్రవక్త చెప్పిన మాటలు ఎంత శ్రేష్టమైనవో చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి సందర్భంలో మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలి. గృహాలలో ఎట్లాగున్నా అంత సమాధానం ఉంటుంది. ఒకవేళ పరిస్థితి ఏడబడి చిన్న చిన్న మనస్పర్ధలు, బలహీనతలు వచ్చినప్పటికీ ఆ బలహీనతలో మన యొక్క మొహంలో కానరాకూడదంట. ఏం చేయాలి? కవర్ చేస్తూ ప్రభునందు ఏం చేయాలి మనం? ప్రభునందు ఏం చేయాలి మనం? సంతోషిస్తూ ఉండుముగాక. దేవుని యందు మనం సంతోషిస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటేనంట ఇవన్నీ ఎట్లాగా ప్రవాహములో కొట్టుకొనిపోయినట్లుగానే కొట్టుకొని పోతాయి ఆనంద ప్రవాహంలో. కాబట్టి గత వారం అంతా కూడా సంతోషంగా ఉన్నందుకు మరి ఎంతో దేవుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. అమ్మా, పోయిన వారం అంతా ప్రార్థన చేసుకున్నారా? అనుదినము ప్రార్థన చేస్తున్నారా? అనుదినము ప్రార్థన చేస్తున్నారా? అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? చదవాలి. అనుదినము ప్రార్థించాలి. అనుదినము దేవుని సువార్తను ప్రకటించాలి. అనుదినము దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. అనుదినము మనము పాడుచు ఆయన నామాన్ని ఏం చేయాలి? మనము గణపరిచే వారముగా ఉండుముగాక. ఈ శుక్రవారం దేవుడు ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ శుక్రవారం ఒక చిన్న మాట. పోయిన శుక్రవారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నామమ్మా? అమ్మా చెప్పాలి మీరు. పోయిన శుక్రవారం వచ్చినోడు ఏం చదువుకున్నాం మనం? లూకాసు సువార్త 6వ అధ్యాయము 43 నుంచి 45. పనికి మాలిన చెట్టు, మంచి చెట్టు. ఎన్ని చెట్లు? 2 చెట్లు. ఒకటి పనికి మాలిన చెట్టు, రెండవది మంచి చెట్టు. అమ్మా, పనికి మాలిన చెట్టు ఏ ఫలాలు ఇస్తుంది? పనికి మాలిన ఫలాలే ఇస్తుంది. మంచి చెట్టు చెప్పాలి, మంచి చెట్టు మంచి ఫలాలని అనుగ్రహించునుగాక. ఫలాలను బట్టి చెట్టు చెప్పగలము. అంటే ఆ చెట్టు ఫలాన్ని బట్టి చెట్టు ఎలాంటిదో చెప్పగలము. అట్లాగనే ఒక వ్యక్తి మాటలను బట్టి
ఆ వ్యక్తి యొక్క స్వభావము, ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గుర్తించవచ్చు అంట. మాటను బట్టి, మాట తీరు అర్థమైద్ది. ఎంత విశ్వాసంగా ఉన్నావో, ఎంత నమ్మకంగా ఉన్నావో. అందుకని ఇద్దరిని జ్ఞాపకం చేశా. పనికి మాలిన చెట్టుని దేవుడు ఎవరితో పోల్చాడు? దుర్జనుడు. దుర్జనుడు అంటే పనికి మాలిన చెట్టు. మంచి చెట్టుని ఎవరితో పోల్చాడు? మంచి చెట్టుని సజ్జనుడు. అందరూ అనండి, సజ్జనుడు అంటే మంచివాడు, మంచి చెట్టుతో పోల్చాడు. దుర్జనుడేమో తన చెడ్డ ధననిధిలో నుంచి చెడ్డ విషయాలు తెస్తాడంట బయటికి. ఎప్పుడు చూసినా చెడుగానే మాట్లాడతాడు, మంచిగా ఏ రోజు మాట్లాడడు. మంచివాడు సద్విషయాలను బయటికి తెస్తాడు, హృదయంలో నుంచి మంచి విషయాలు బయటికి తెస్తాడు. ఒకని హృదయం నిండిన దానిని బట్టి తన నోరు మాటలాడును. నీ హృదయం దేనితో నిండి ఉందో అదే మాట్లాడతావు తప్ప వేరొకటి మాట్లాడతావా? వేరొకటి మాట్లాడతావా? ఏమండి, పొట్టలో ఏముందో అదే కక్కుతావు తప్ప బిర్యానీ తింటే పెరుగన్నం కక్కుతావా? బిర్యానీ తింటే బిర్యానీ కక్కుతావు, పెరుగన్నం తింటే ఏది పొట్టలో ఉంటే అదే బయటకు వచ్చింది. హృదయంలో ఏది ఉంటే అదే బయటకు వచ్చింది. పోయిన వారం మనం చదువుకున్నాం, మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా దేవుని వాక్యముతో నింపబడాలని చదువుకున్నాం. మంచిది. ఈ వారం సామెతలు 16వ అధ్యాయం చూడండి. బైబిల్స్ ఉన్నవారందరూ సామెతలు 16వ అధ్యాయాన్ని మనం చూద్దాం. సామెతలు 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామా? అమ్మా, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈ మాట మనం అందరం కలిపి చదువుదామా? అందరం కూడా కలిపి చదువుదామా ఈ మాట? నీ పనుల భారము, అందరూ పెద్దగా చెప్పాలి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునుగాక. ఈ వాక్యం మన పట్ల దేవుడు బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారు వ్రాస్తూ చెప్పినటువంటి మాట జాగ్రత్తగా వినండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. నీకున్న ప్రతి పని, లోకములో పని లేని మనిషి ఎవరైనా ఉన్నారా? పని లేని మనిషి, నాకు పని లేదండి, ఊరకనే ఉన్నాను అన్నవాళ్ళు చేయి చూపించండి, కుడి చేయి. ఎవరు చూపించలా. ఎందుకని? ఎవరికి తగ్గ పని. పాస్టర్ గారు, నాకు తగ్గ పని, నీకు తగ్గ పని, నాకు తగ్గ పని, ఏ చెట్టుకు తగ్గ గాలి, ఏ చెట్టుకు ఫలించే ఫలాలు. ఎవరికో లోకంలో ప్రతి మనిషికి, ప్రతి క్రైస్తవుడికి, ఒక సేవకుడికి కావచ్చు, విశ్వాసికి కావచ్చు, రెవరెండ్ కావచ్చు, బిషప్ గారికి కావచ్చు, పెద్ద పాస్టర్ గారికి, చిన్న పాస్టర్ గారికి, విశ్వాసికి, ఎవరికైనా ఎవరికి తగ్గ పరిచర్య ఉంటుంది. ఎందుకని అంటే మనం లోకములో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక పని చేస్తాం, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథములో ఈరోజు ప్రభు ఏమన్నాడంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచును,
భారం. ఏ భారం? పని భారం. అందరూ అనండి. భారం అందరికి ఉంటుంది. భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి ఏముంటుందో చెప్పండి? భారం. నేను చిన్న పాపను అడిగా, 5 ఏళ్ళు ఉంటాయి పాపకి. ఆ పాపను అడిగా, అమ్మా సరే మాకంటే 4 చోట్ల వాక్యం చెప్పాలి, 4 కుటుంబాలు కుటుంబ ప్రార్థనలు పెట్టాలి, వాళ్ళని వీళ్ళని భారం ఉంటుంది. మరి మీ అమ్మకంటే మిరపకాయలకో, మీ నాన్నకంటే ఏ పనికి పోతాడు, మీ అన్నయ్యకి ఏదో ఉంటుంది, మరి మీకే పని ఉంటుందమ్మా అన్న. పాస్టర్ గారు మీ అందరికంటే నాకు ఎక్కువ భారం ఉందన్నది ఆ అమ్మాయి. ఏమన్నది? మరి నీకు వంట చేసే పని లేదు, వండే పని లేదు, మిరపకాయలు పోసే పని లేదు, ఇల్లు కట్టే పని లేదు, గేదెల పేరకాయలు తీసే పని లేదు, మరి నీకేం భారం అంటే అందరూ అట్నే అనుకుంటున్నారు. ఈ గంపెడ పుస్తకాలు మోయాలి, అది భారం కాదా? భుజం మీద పెట్టాలి, రాయాలి కదా, హోంవర్క్ చేయాలి కదా. మరి అక్కడ వాళ్ళు రాయకపోతే వాళ్ళు కొడతారు, ఇక్కడ వీళ్ళు రాయకపోతే మమ్మీ కొడతా, హోంవర్క్ రాయకపోతే అటు దెబ్బ ఇటు దెబ్బ, మీకైతే ఒక దెబ్బే, నాకు 2 దెబ్బలు పడుతున్నాయి పాస్టర్ గారు. మరి ఈ చిన్న వయసులో ఎంత భారాన్ని పెట్టిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటుంది. దేవుని స్తోత్రం. అంటే చిన్న పిల్లగాడికి పెద్దవాడికి భారం ఉంటుందా లేదా? ప్రతి మనిషికి ఏదో ఒక భారం ఉంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు ఏ భారం ఉన్నా, అమ్మ ఏ భారం ఉన్నా, మొట్టమొదట 2 భారాలు ఉన్నాయి. ఎన్ని భారాలు? 2 రకాలైన భారాలు ఉన్నాయి. ఒకటి పాప భారం. ఏ భారం? పాప భారం. అసలు మెయిన్ భారం గురించి మనం ఆలోచిద్దాం. పాప భారం. రెండవది ఈ లోక సంబంధంగా ఈ పనుల భారం. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28 చూడండి, ఏముంది అక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో చూడండి, ఏముంది అక్కడ? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా. ఏమన్నాడు దేవుడు? ఇప్పుడు సమస్త జనులు ఏ భారం మోస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరి మీద ప్రయాస ఉంది, భారం ఉంది. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఆ పాప భారాన్ని మోస్తున్నారు, ఆ పాప భారాన్ని మోస్తున్నారు, ఈ భారం నా మీద వేయండి. ఎవరి మీద? నా మీద వేయండి. నేను ఎందుకు వచ్చానో తెలుసా లోకానికి? మీ పాప భారాన్ని మోయటానికే నేను వచ్చా. స్తోత్రం చెప్పండి ఈ మాటకి, స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఏమండి, ఈ లోకములో నీ భారం ఎవరైనా మోస్తారా? భర్త మోస్తాడా? పిల్లలు మోస్తారా? భర్త అంటాడు నా భారమే నాకు సరిపోతుంది, నీ భారం ఏడ మోసాను అంటాడు. పిల్లల్ని అడిగితే మమ్మీ నా భారమే నాకు సరిపోతుంది, నీ భారాన్ని ఎవరు మోస్తారు? కానీ మనందరి భారాలు మోసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? యేసయ్య. అనండి గట్టిగా, చేతులు ఎత్తి చెప్పండి, యేసయ్యా. ఇంకోసారి యేసయ్యా అనండి, యేసయ్యా అనండి. ఎవరు మోసేది? అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు నడిచి వస్తుంటే ఒక మాట అన్నాడంట. నడుచుకుంటా వస్తుంటే, ఇదిగో ఇదిగో లోకములో ఉన్న పాప భారములు మోసే దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఎందుకు వచ్చిందో తెలుసా? లోక భారాన్ని మోయటానికి వచ్చింది. అడుగో మన ఎదురుగా వస్తున్న గొర్రె పిల్ల ఎవరో కాదు, ఈ లోక పాప భారాన్ని, మనందరి భారాలు మోయటానికి వచ్చింది గొర్రె పిల్ల. చూసారా ఎంత గొర్రె పిల్ల అండి అది? మనందరి చూడటానికి గొర్రె పిల్లే. ఆ గొర్రె పిల్ల మీద భుజాల మీద ఏం పడింది? లోకభారం. లోకభారం. దేవుడు మనందరి భారాలు భరించాడు. అదే అన్నాడు దేవుడు, ఇదిగో మీ భారం దేవుని మీద పెట్టండి అంటే. ఇప్పుడు మానవులు ఏం చేస్తున్నారండి? ఎందుకు అవసరం లేదు, నా బరువు నేనే మోసుకుంటా, నా బరువు నేనే మోసుకుంటా. అది మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటూ, ప్రాణాలు కోల్పోతూ, మోయలేక గాయాల పాలవుతున్నారు.
కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మీ పాప భారము నా మీద ఉంచండి, భారాన్ని మోసే దేవుడను నేనే. ఈరోజు మనందరి పాప భారాన్ని మోసింది ఎవరు? ఆ భారాన్ని మోసుకుంటూ ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ భారాన్ని గొల్గోతా కొండ మీదకు తీసుకెళ్లి ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి పత్రమును చించి పడేశాడు. యేసయ్యకి మహిమ చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనకు భారం లేకుండా చేశాడు. అయితే దేవుని పిల్లలుగా కొనసాగుతున్న మనం ఈ లోకములో ఎన్నో పనులు, ఇంకొకటి ఈ లోక కుటుంబాల భారం. ఏ భారం? కుటుంబాల భారం, భర్త భారం, పిల్లల భారం, పంట భారం, పాడి భారం. ఈ భారాలన్నీ ఎవరి మీద పెట్టాలంట? దేవుడి మీద పెడదాం. మనంతటా మనం మోయగలమా? మనం మోయగలమా? అందుకనే ఇదే సామెతలో 3వ అధ్యాయంలో సొలొమోను గారు ఏమన్నారంటే, మీ భారం మీ మీద పెట్టుకోవద్దు. చూడండి, సామెతలు 3వ అధ్యాయం దగ్గరికి రండి. సామెతలు 3వ అధ్యాయం దగ్గరికి రండి. 5, 6 వచనాలు చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ తోవలను సరళము చేయునుగాక. ఏమన్నాడు? 5వ వచనములో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. కొన్ని పనుల్లో మనం ఏమనుకుంటామో తెలుసా? ఈ పని నాకు తెలియని పనా అనుకుంటామా లేదా? అమ్మా, ఈ ఎగ్జాము నాకు తెలియందా? ఈ చదువు నాకు తెలియందా? ఈ వాక్యం నాకు తెలియందా? ఈ పాటలు నాకు తెలియందా? ఈ సేవ నాకు తెలియందా? ఈ వ్యవసాయం నాకు తెలియందా? ఈ పాడి నాకు తెలియందా అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రతి పనిలో కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? మన సొంత బుద్ధి ప్రమాదకరమైనది. నీ సొంత ఆలోచన కాదు, నీ సొంత తలంపు కాదు, దానిని ఆధారం చేసుకోవద్దు. నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, నీ యొక్క ధనాన్ని ఆధారం చేసుకోవద్దు, నీ బంధువులను ఆధారం చేసుకోవద్దు, నీ స్నేహితులను ఆధారం చేసుకోవద్దు. మరి పాస్టర్ గారు దేన్ని ఆధారం చేసుకోవాలి? చూడండి, దేన్ని ఆధారం చేసుకోవాలి? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. స్తోత్రం చెప్పండి. ప్రతి పనిలో మనం ఆయన యందు నమ్మకం ఉంచాలంట. ప్రతి పని విషయములలో ఆయనను మనం ఆశ్రయించినట్లయితే, అయ్యా ఈ పని నాకు తెలియదయ్యా, ఒకవేళ తెలుసు అయినా నా శక్తి చాలదయ్యా, నా బలం చాలదయ్యా, ఈ పని చేసేటప్పుడు నీ శక్తి నాకు కావాలయ్యా, నీ బలం నాకు కావాలయ్యా. ప్రతి పనిలో ఆయన్ని మనం అడగాలంట. స్తోత్రం చెప్పండి. ఎంతమంది అడుగుతున్నారు? నీళ్లు తాగేటప్పుడు, ఆహారం తినేటప్పుడు, కొనుక్కునేటప్పుడు, మిరపకాయలు చెరిగిపోయేటప్పుడు, మరి నారుమడి పోసేటప్పుడు, పచ్చత్నాలు వేసేటప్పుడు, అయ్యా పాస్టర్ గారు ప్రతిదీ అడగాలంటే బాధేమో. అమ్మా అవునా కాదా? పచ్చత్నాలు వేసేటప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు ప్రార్థన చేయండి, ఇగో ఏది ఎంతుంది ప్రార్థన చేయండి, ఇదిగో ఇల్లు కడుతున్నాను ప్రార్థన, ఈరోజు శంకుస్థాపన ఒక ఇంటికి చేసి వచ్చాం, అయ్యా ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రతి దానికి మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మీద ఈ భారాన్ని మోపుతున్నావా లేదా? ఒక వివాహం జరిగించాలి, నాది కాదు, నీ మీదే మోపుతున్నా. ఒక ఇల్లు కట్టాలి, నీ మీదే మోపుతున్నా. ఒక పంట పండించాలి, నీ మీదే ఆడుకున్నానయ్యా. బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడు, బిడ్డ నీ మీదే ఆడుకోవాలయ్యా. భర్త పనికి వెళ్తున్నాడు, నీ మీదే ఆడుకోవాలయ్యా. నాలుబడి పోస్తున్నావు, నీ మీదే ఆడుకుంటున్నానయ్యా. అమ్మా ప్రతిదీ కూడా ఎవరి మీద మనం ఆడుకోవాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. దేవుని మీద ఆడుకున్నప్పుడు
మన ఉద్దేశాలన్నీ ఏమైతే సఫలపరుచునుగాక. మరి దేవుని మీద ఆడుకోకపోతే నువ్వు చేయగలవా? నీకంత శక్తి ఉందా? నాకంత శక్తి ఉందా? నీకంత బలం ఉందా? నాకంత బలం ఉందా? మనం ఎవరికి లేదు. మరి ఎవరికి ఉందయ్యా? మన పాప భారాన్ని మోసిన దేవుడే మన కుటుంబ భారాన్ని కూడా మోయగలడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒక రాజుగారు ఉన్నారంట. ఒక రాజుగారు ఉన్నారు. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సైన్యాన్ని లెక్క చూస్తారు. మనకి సైన్యం ఎంత ఉంది, ఎంతమంది ఉన్నారు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, రథాల మీద వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్ళేవాళ్ళు, లెక్క చూస్తారంట. ఈయన లెక్క చూడలేదంట. లెక్క చూడలా. సైన్యంతో ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? మీరు మీ వెనక ఉన్న సైనికుల వైపు చూడొద్దు. ఈ సైనికుల బలాన్ని మీరు నమ్ముకోవద్దు. నీ బలాన్ని నీవు నమ్ముకోవద్దు. నీ జ్ఞానాన్ని నీవు నమ్ముకోవద్దు. నీ తెలివితేటలు నీవు నమ్ముకోవద్దు. నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని నీవు నమ్ముకోవద్దు. మరి ఏమి నమ్ముకోమంటావు రాజుగారు అంటే, రాజుగారు ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని ఒక ఆయన బలపరచబడబోతున్నాడు, ఆయన నమ్ముకోమన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని కనపడతా. ఎవరా రాజుగారు? ఎవరు చెప్పగలరు? ఎవరా రాజుగారు? ఎవరు చెప్పగలరు? కాదు. చాలాసార్లు చెప్పాను మీకు. ఇంకా ఒక మాట అన్నాడు, యుద్ధం మీరు చేయట్లా, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. అవతల వాడు ఎంత బలవంతుడైనా వాడిని నీ చేతికి అప్పగిస్తాడు. మీరు భయపడొద్దు, జరగవద్దు, పదండి ముందుకి అని పాటలు పాడే వాళ్ళని పెట్టి, వాక్యం చదివే వాళ్ళని, యాజకులను పెట్టి పాటలు పాడించుకుంటూ పాటలు పాడుతూ యుద్ధానికి వెళ్ళారు సంతోషంగా. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. యెహోషాపాతు అందరూ అనండి. ఇప్పుడు తీద్దాం వాక్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథం, చిన్న ఉదాహరణ బైబిల్లో నుంచి. 2వ దినవృత్తాంతాల గ్రంథం తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం తీయండి. తీశారమ్మా బైబిల్స్ ఉన్న వారందరూ? 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం తీయండి. 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. 20వ అధ్యాయం తీశారా? 20వ అధ్యాయం తీశారా? ఇందులో మొదటి 2 వచనాలు చూడండి. మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, సిరియను తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసస్సోను తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోగా ఎంతటా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా. శత్రువులు వస్తున్నారు అని చెప్పారంట. యెహోషాపాతు మీదకి శత్రువులు వస్తున్నారు అని చెప్పారంట. శత్రువులు వస్తున్నారు అనగానే ఎవరికైనా ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుందా? భయం కలుగుతుందా? సహజంగా శత్రువు వస్తున్నాడు, యుద్ధానికి వస్తున్నాడు అంటే ఏం కలుగుతుంది? వామ్మో ఈడేంది అనుకోకుండా ఇప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు దాకా బాగానే మాట్లాడిపోయాడు కదా, ఇక్కడ ఇప్పుడు ఏమైందని టెన్షన్ లో ఏం అర్థం కాదు. కానీ ఈ రాజు గారు యెహోషాపాతు గారు ఏం చేశారో తెలుసా? మనస్సు నిలుపుకున్నాడంట. ఏ మనస్సు?
భయపడలా మనసు నిలబెట్టి అందరికీ చెప్పాడు ఏమని, మీరు కంగారు పడొద్దు, నేను కంగారు పడొద్దు, మనం ఒక పని చేద్దాం, ఉపవాస దినాన్ని ప్రకటించండి అన్నాడు. ఏ దినం చెప్పాలి అందరూ? ఉపవాసం అంటే ఇక ఆ రోజు మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, నిద్ర లేదు, 12 గంటలు. ఎన్ని గంటలు? ఉదయం 6 సాయంత్రం 6 దాకా 12 గంటలు మీరందరూ ప్రార్థనలో ఉండండి. ఎవరైనా యుద్ధం శత్రువులు వచ్చారంటే చెప్పండి, ఏమి రెడీ చేస్తారు రాజులు? ఆయుధాలు రెడీ చేసుకోవాలి, సైన్యాన్ని రెడీ చేసుకోవాలి, అవునా కాదా అమ్మా? ఏమి రెడీ చేసుకోవాలి? ఆయుధాలు రెడీ చేసుకోవాలి, సైన్యాన్ని రెడీ చేసుకోవాలి. ఈయన దేన్ని రెడీ చేసుకున్నాడు? దేవుని సన్నిధిలో రెడీగా ఉన్నాడు. ఇప్పుడు చదవండి 13వ వచనం చూడండి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ దేవునికి స్తోత్రం చెప్పండి. యుద్ధ భూమిలోకి వెళ్లే ముందు ఎక్కడికి వచ్చారు? మొట్టమొదట ఎక్కడికి వచ్చారమ్మా? ఎక్కడికి వచ్చారు? అమ్మమ్మ అనేది, మీరు ఎక్కడికి పోతున్నా ముందు మందిరంలో ప్రార్థన చేసుకొని పొమ్మనేది ఇప్పటికి నాకు గుర్తు ఆ మాట. దేవుని స్తోత్రం. ఏమండి, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకో, ఎక్కడికి వస్తాం? మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం అంటే అర్థం ఏంటి? వెళుతున్న మార్గం దేవుని మీద వేస్తున్నాం భారం, ఈ సేవ దేవుని మీద వేస్తున్నాం, పోయే ఇల్లు దేవుని మీద వేస్తున్నాం, వాహనాన్ని దేవుని మీద వేస్తున్నాం, ఈ ప్రార్థన భారం దేవుని మీద వేస్తున్నాం. ఫోన్లో ప్రార్థన చేయించుకుంటున్నారు, లేదు మీరు నిలవబడి ప్రార్థన చేస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ పని మీద వెళ్తున్నారో ఆ పనిని ఎవరికి అప్పగిస్తున్నారు? ఇప్పుడు యెహోషాపాతు రాజు గారు దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. ఎవరెవరు వచ్చారు? సైనికులు ఒక్కళ్ళే వచ్చారా? రాజుగారు ఒక్కడేనా? ఇంకెవరైనా వచ్చారా? శిశువులు వచ్చారు. శిశువులంటే ఎవరమ్మా? శిశువులంటే చిన్నపిల్లలు, భార్యలంటే ఆడవాళ్ళు, పిల్లలంటే 16-18 ఏళ్ళోళ్ళు, శిశువులంటే 10 ఏళ్ళు లోపోళ్ళు శిశువులు. ఇక ముసలోళ్ళు అందరూ వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? వాళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి మనం చదువుదాం. 12వ వచనం చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి సాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన. ఈ ప్రార్థన ఎంతమంది చేశారు జీవితంలో? యెహోషాపాతు చేసిన ప్రార్థన ఎంతమంది చేశారు? నీవే మా దిక్కయ్యా, ఏం చేయాలో నాకు తెలియట్లా, అసలు నాకు ఆలోచన రావట్లేదు ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? ఇక నీవు తప్ప నాకెవరు లేరు, నీవే నా దిక్కని ఎంతమంది చెయ్యి ఆయన కళ్ళి ఎత్తి ప్రార్థన చేశారు? దేవుని స్తోత్రం. 12 గంటలు చేసింది తల్లి, ఏవి తినకుండా. ఎందుకని చేసింది? ఆయనే దిక్కు, ఆయనే తెలియపరచాలి, ఆయనే నన్ను నడిపించాలి, ఈ కార్యములో ఆయనే తోడుగా ఉండాలి. ఎందుకు మనం అందరం ప్రార్థన చేస్తున్నామో తెలుసా? యెహోషాపాతు ఏమన్నాడో తెలుసా? సైన్యం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నా కూడా ఏమన్నాడు? ఏమని ప్రార్థన చేశాడు? ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మాకు శక్తి సాలదయ్యా. గొప్ప సైన్యం కనపడుతుంది, మేమేం కొద్ది వారం కనపడుతున్నాం ప్రవ్వా, మాకు శక్తి సాలదు, మాకు శక్తి లేదు, మాకు బలం లేదు, మేము బలహీనులమయ్యా, నీవే మమ్మల్ని బలపరుచయ్యా అని దేవుని బలాన్ని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమడుగుతున్నాడు? మనిషి బలం అడిగాడా? దేవుని బలం అడిగాడా? బంధువులు బలం అడిగాడా? స్నేహితులు బలం అడిగాడా? ఇరుగు పొరుగు వారి బలం అడిగాడా? ఎవరు బలం అడగల. ఎవరు బలం అడిగాడు? మనం కూడా వినండి, ఏదైనా ఒక శ్రమలో, ఏదైనా ఒక పనికి వెళ్తున్నప్పుడు, ఒక వివాహం మరి సంబంధం కోసం వెళ్తున్నాం, ఒక పొలం వేయబోతున్నాం, పంట వేయబోతున్నాం,
ఒక చోటకు మనం వెళ్తున్నాం, ఒక పని మీద మనం వెళ్తున్నాం. అది ఏ పని అన్నా చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. అయ్యా, ఈ పనిలో నాకు శక్తి సాలదు, నీ శక్తి నాకు దయచేయి, నీ ఆత్మను నాకు దయచేయి, నీ ఆరోగ్యాన్ని దయచేయి, నీ జ్ఞానాన్ని నాకు దయచేయమని అడగాలా లేదా? యెహోషాపాతు అడిగాడంట, అయ్యా నాకు శక్తి చాలదయ్యా, నాకు శక్తి చాలదు. ప్రార్థన చేశాడు. ఇంకేమన్నాడు తెలుసా? ఏమీ చేయుటకు మాకు తోచట్లేదయ్యా, నీవే మా దిక్కయ్యా అని ప్రార్థన చేశాడు. ఏమని చేశాడమ్మా? అయ్యా ఏమని చేశాడు? నీవే మా దిక్కు. ఏ దిక్కు? కొంతమంది అంటారు కదా, నీ దిక్కున్న చోట. ఈ మాట ఎవరు నన్ను అన్నారా? మిమ్మల్ని అన్నారా? ఎవరు నన్నలేదా? ఈ మాట ఎంతమంది ఎదుర్కొన్నారు ఈ మాటని? ఎవరు ఈ మాట మీతో ఎవరైనా అన్నారా? ఏ సందర్భంలో కావచ్చు. దిక్కున్న కోట చెప్పుకోకు, బా తల్లిగారిని అన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మా దిక్కు ఎవరో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మాట ఎట్ట చెప్పాలి? నా దిక్కు యేసయ్య అని గట్టిగా చెప్పండి. మా దిక్కెవరు? మన దిక్కెవరు? మీ దిక్కెవరు? అందరి దిక్కెవరు? సంఘం దిక్కెవరు? గ్రామం దిక్కెవరు? ఆయనే. యెహోషాపాతు అంటున్నాడు, మా దిక్కు నీవేనయ్యా. 4 దిక్కులు మూయబడ్డాయి, 4 వైపులా మూయబడ్డాయి, కానీ ఒక దిక్కు మాత్రం ఓపెన్ చేసింది. పరలోకపు మార్గం ఓపెన్ చేసింది. అయ్యా చూడండి, యెహోషాపాతు కన్నీటి ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆనుకున్నాడు. ఆ పనంతా దేవుని మీద పెట్టాడు. దేవుని మీద పెట్టి ఏమన్నాడు తెలుసా? వాళ్ళతో ఏమన్నాడో ఒక్కసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళతో ఏమన్నాడో ఒక్కసారి మనము దేవుని వాక్యములో నుంచి చూద్దాం. 17వ వచనంలో దేవుడు యెహోషాపాతు ఏమన్నాడు? ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవుడి. యెహోవా మీతో కూడా ఉండునుగాక. రేపు మొన్నన్నాడు. ఇవాళ ఏం చేశారు వాళ్ళు? ఇవాళంతా ప్రార్థన చేసి రేపు పోయారు. ఈ లక్షణం మనకుందా? చూడండి, ఈ అంశం మనకి ఎంత మేలుకరమైందో. ఆయన ఏం చేశాడు చూడండి. పిచ్చివారలారా, ముందు యుద్ధంగా చేయాల్సింది, ముందు మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటం క్రైస్తవుని లక్షణం. దేవుని స్తోత్రం చెప్పు. కొంతమంది అడావుడిగా వెళ్తారు. దేనికైనా ఏ ప్రార్థన ముఖ్యం? ఉపవాస. అందరూ అనండి, ఏ ప్రార్థన? ఏమండి, ప్రార్థన చేసే టైం నాకు లేదండి. అప్పుడు దాకేమో కాలం ఎల్లబుచ్చుతారు. పోయేటప్పుడు ఏమండి 2 మాటలు చేయండి. ఎన్ని మాటలు చెప్పాలి? ఎన్ని మాటలు? 2 మాటలు చేయండి. అప్పుడు దాకేమో పక్కలన్నీ ఇరిగిపోయేటట్టు నిద్రపోవటం, మంచాలు ఇరిగిపోతాయి. పోయేటప్పుడేమో 2 మాటలు. ఏమో అప్పుడు దాకా 1 గంట సేపు ప్రార్థనలో ఉంటే ఏమైంది? ఒక 2 గంటల ప్రార్థనలో ఉంటే ప్రభువుని అడిగితే ఏమైంది? తప్ప పొరపాట? శక్తి ఏమన్నా పోయిద్దా? నీకు బలం ఏమన్నా పోయిద్దా? నిద్ర ఏమన్నా పోయిద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు యుద్ధానికి పోవాలంటే? ఎన్ని గంటలు చేశాడు? 12 గంటలు. అంటే రోజంతా పగలంతా ప్రార్థనలో, నైట్ అంతా 24 గంటలు, సరే 12 గంటలు వేసుకోండి. 12 గంటలు ఉపవాసం, నీళ్లు అన్నం లేకుండా ప్రార్థన చేస్తే రేపెళ్ళండి. మీరు ఎప్పుడు వెళ్ళండి? ఈ రోజు వద్దు. ఈ రోజు దేవుని పని, తర్వాత నీ పని. ఏమండి, మొట్టమొదటి ఎవరి పని, తర్వాత. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మొన్న కావంటుంది, మొన్న కాదు, ఇందాక నిన్న ఎవరు కాదమ్మా, నిన్న
ఒక చోట సహోదరు అంటుంది, ఏమ్మా మరి ప్రార్థన పెట్టుకోవచ్చుగా అంటే, ఇప్పుడు ఎందుకండి, కార్యం జరిగిన తర్వాత ప్రార్థన పెట్టుకుంటా. కార్యం జరిగిన తర్వాత ప్రార్థన పెట్టుకుంటా. నేను అన్నాను, కార్యం జరిగిన తర్వాత పెట్టుకునే కంటే అసలు నువ్వు ప్రార్థన పెట్టుకుంటా ఉంటే కార్యం చేయడా? చేస్తాడా లేదా? ఒక 7 వారాలు ప్రార్థన పెట్టుకో, లేదు 2 వారాలు ప్రార్థన పెట్టుకో, 3 వారాలు ప్రార్థన పెట్టుకో. అయ్యా, నాకు చేతిలో డబ్బులు లేకపోయినా ఏమీ లేకపోయినా ప్రార్థన పెట్టుకుంటానయ్యా, ఈ లేమిలో కూడా నిన్ను స్తుతిస్తానయ్యా అని గణపరుస్తా ఉండు. చూడండి, బైబిల్ గ్రంథంలో సమృద్ధిగా ఉంటే ఎవరైనా పెట్టుకుంటారు ప్రార్థన. పెట్టుకోరంటవా? పెట్టుకోరా? కానీ లేమిలో, కరువులో దేవుని ప్రార్థన పెట్టుకొని స్తుతించటం వలన దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నా పిల్లలు లేమిలో కూడా ప్రార్థన ఘనంగా పెట్టుకొని స్తుతిస్తున్నారు, ఇటువంటి బిడలకు కొదవ చేయటం న్యాయమా? సహోదరు అంటుంది, పాస్టర్ గారు ఈ మధ్యన 7 నెలలు అయిందండి, మా ఆయనకు పని పోయింది, పని లేదు, నేను ఇళ్లలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నా. మంచిదే, మీ వారికి పనికి పోయింది, పని వచ్చేంత వరకు ఏం చేయాలి? నువ్వు భార్యాభర్తలు కూర్చొని ప్రార్థన చేయండి. అవంటది పని వస్తే ఇద్దరం కూర్చుంటామంట, పని వస్తే కూర్చుంటాం, పని రాకపోతే. అర్థమైందా మీకు? అర్థం కాదు, అందుకని నాకు కలిసి చూస్తున్నారు. పని వచ్చానంట భార్యాభర్త పిల్లలు కలిసి ప్రార్థన చేస్తారు. పని వచ్చిందాక వీళ్ళు ఏం చేయాలి? ఇక్కడ ఓరక టీవీలు చూడటం, ఏసీలు వేసుకోవటం, కూర్చోవటం, వ్యర్థమైన సంభాషణ చేయటం. నేను అన్నాను, పని వచ్చేంత వరకు ఏం చేయాలి? మనం కూర్చొని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నెక్స్ట్ వారంలోనే దేవుడు ఇస్తాడేమో. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. అంతే కదమ్మా? యెహోషాపాతు ఏం చేశారు చెప్పండి? ఒక పని చేయబోయే ముందు దేవుణ్ణి అడిగాడు, దేవుని స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు. అయ్యా, నేను పని చేయబోతున్నానయ్యా, నేను స్తుతించి వెళ్తున్నానయ్యా, నీ పని చేసి వెళ్తున్నానయ్యా, నా పని సంగతి నువ్వు చూడయ్యా. యెహోషాపాతులాగా మనం చేయాలి, మనం ఉండాలి. ఆ లక్షణం మనం అందరం కూడా కలిగి ఉండాలని ప్రేమతో కోరుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. మనమే కాదు, బయట వాళ్ళు ఎవరైనా, ఇంకా దేవుని వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే, ఒక పని చేసే ముందు దేవుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. ఏం జరిగిందో చదువుదాం రండి. ఇప్పుడు ఏం జరిగింది? 22వ వచనం చూడండి. ఏం జరిగిందో 22వ వచనం ఏం జరిగింది? వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయిరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మాటుగాండ్రు ఏం చేశారు? వాళ్ళని ఏమండి, జాగ్రత్తగా వినండి. గొప్ప సైన్యంతో యుద్ధం చేయవలసిన వాళ్ళని కొద్దిమంది మాటుగాండ్రు చంపారంటే, అక్కడ ఆ మాటుగాండ్రల్లో ఎవరుండి పనిచేశారు చెప్పాలమ్మా? అందరూ అమ్మా తలలు వంచొద్దు, అందరు నా కలిసి చూడండి. ఎవరు పనిచేశారు అమ్మా? ఎవరు పనిచేశారు? మాటుగాండ్రల్లో ఎవరు పనిచేశారు? యేసయ్య పని చేశాడు. స్తోత్రం చెబుదామా గట్టిగా? వాళ్ళందరూ చనిపోయారు. ఇంకా దేవుడు ఏం చేశారు చూడండి. 23వ వచనం చదవండి. ఏం చేశాడు? అమ్మోనీయులు, మోయాబీలు, సేయిరు మన్య నివాసులు బొత్తిగా చంపి నిర్మూలం చేయవలెనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయిరు కాపురస్తులను కరముట్టించిన తర్వాత తమలో ఒకరికొకరు చంపుకొనుటకు మొదలు ఏం చేశారు? ఒకరినొకరు చెప్పాలి, ఒకరినొకరు. అక్కడ వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళల్లో వాళ్ళలో ఎందుకు పొడుచుకుంటున్నారో వాళ్ళకే జరిగితల్లా. ఇప్పుడు చెప్పండి, ఆ కార్యం చేసింది ఎవరు? గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి. ఆ కార్యం చేసింది ఎవరు? యేసయ్యా అనండి. ఇంకొకసారి అనండి.
మూడవసారి అన్నాడు యేసయ్య అని. ఎవరు చేశారండి? మరి యెహోషాపాతుకు చేసిన దేవుడు నీకు చేయడా? వాక్యం వింటున్న నీకు చేయడా? వాక్యం చెప్తున్న నాకు చేయడా? చేస్తాడా లేదా? ప్రియ దేవుని పిల్లలారా, మనందరికీ చేసే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తర్వాత వీళ్ళు ఏం చేశారో చూడండి. వీళ్ళు ఏం చేశారంట? 25వ వచనం చూడండి ఏం చేశారు. యెహోషాపాతు అతని జనులు వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలు కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని ఎక్కువగా ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు ఎన్ని రోజులు పెట్టింది అంటే 3 రోజులు ఏం చేశారు వీళ్ళు? ఒలుసుకోవటమే జరిగిపోయింది. పాస్టర్ గారు 3 రోజులు ఏం ఒలుపుతారు? ఇప్పుడు ఈ చెవులకు 1 నిమిషం పట్టిద్ది, కాళ్ళకు 1 నిమిషం పట్టిద్ది, నడుముకు 1 నిమిషం. మరి 3 రోజులు ఏం ఒలుచుకుంటారంటే అవతల ఉన్న సైన్యములో ఒక్కొక్కరు యుద్ధానికి వచ్చేవాళ్ళు నెలల్లో ఇంత ఎత్తున బంగారం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ 3 రోజులు వీళ్ళ పని ఏంటో చెప్పండి. గట్టిగా చెప్పలేనమ్మా. అసలు ఈ ఒలుసుకునే మాట ఎంత గట్టిగా చెప్పాలి? ఒలుసుకునే మాట ఎంత గట్టిగా చెప్పండి. ఇప్పుడు స్తోత్రం అనండి, గట్టిగా చెప్పండి. ఆ ఒలుసుకునేటప్పుడు మనం గనక ఉంటే అసలు పాస్టర్ గారు నీ వాక్యం తర్వాత ఎంత వందనాలు, అందులో నీకు కూడా కాస్త నేను ఇస్తా ఒక రెమ్మ, కన్నీళ్ళు వెళ్తున్నారు. ఆ రోజుల్లో మనం ఉంటే విస్తారమైన వాళ్ళు వెలుసుకోవటం 3 రోజులు వెలుసుకున్నారంట. ఇదిగో ఇంకొక సంగతి ఏంటో చెప్పమంటారా? దేవుడు చేసిన మేలు ఏంటంటే వాళ్ళంతా ఒలుసుకొని పోయేటప్పుడంట ఆ లోయలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇప్పుడు చదవండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు పెట్టాను. అందరూ ఏ లోయ? మా బుజ్జి ఏ లోయ అన్నారు? ఏ లోయ? బెరాకా లోయ. బెరాకా అనండి, గట్టిగా అనండి, ఇంకొకసారి అనండి. ఏ లోయ? వాళ్ళు వెళ్తూ ఆ లోయకు బెరాకా అని పేరు పెట్టారంట. అంటే బెరాకా అంటే అర్థం ఏంటంటే స్తుతులు చెల్లించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఏమండి, సొమ్ము దొరికింది, బంగారం దొరికిందని హడావుడిగా వెళ్ళలా, సంతోషం ఉన్నప్పుడు వెళ్ళిపోలా. అమ్మా వినండి, సొమ్ము ఎంత విస్తారంగా దొరికినా ప్రభుని స్తుతించటం వాళ్ళు మర్చిపోలా. నీకు ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, ఒకప్పుడు లేకపోతే ఇప్పుడు ఉన్నా లేనప్పుడు ఎటువంటి స్తోత్రాలు చెప్పావో అన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకా స్తోత్రాలు చెప్పటం మానుకోవద్దు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏమీ లేనప్పుడు ఎంత ప్రార్థన చేస్తావు కావాలని? అన్నీ ఉన్నప్పుడు అమ్మ ఎందుకమ్మా ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే, పాస్టర్ గారు అప్పుడంటే ఏదో చేశానండి, సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఏమీ లేవండి. ఇప్పుడు అప్పుడంటే సమస్యల కోసం చేశాను, మా ఆయన కోసం చేశాను, పిల్లల కోసం చేశానండి, పెద్దోళ్ళు అయ్యారు, ఎవరు వాళ్ళకి సెటిల్ అయ్యారండి, ఇక నేను ఎవరి కోసం చేయాలి? ఏమండి, వీళ్ళకి యుద్ధం పోయింది, శత్రువు చనిపోయాడు, వీళ్ళ చేతికి బంగారం వచ్చింది, వెండి వచ్చింది, అట్లాగని వెళ్ళిపోలేదే. వాళ్ళు వెళ్ళిపోలా, కూర్చొని మోకాళ్ళ మీద నిలబడి చేతులు పైకెత్తి ఆ బంగారం పక్కన పెట్టి, ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కృతజ్ఞత, థ్యాంక్స్ అయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా, ఇంత పని చేశావు, ఇంత విజయాన్ని ఇచ్చావు, స్తోత్రం అని చెల్లించారు. గమనించండి, పనికి ముందు ఏం చేశారు? అమ్మా వినండి ఈ పాయింట్. పనికి ముందు ఉపవాసం ఉన్నారు, కార్యానికి ముందు ఉపవాసం ఉన్నారు,
కార్యం తర్వాత కూడా స్తోత్రాలు. మరి మనమేమో కార్యానికి ముందేమో ప్రార్థన చేస్తాం సహజంగా, కార్యం అంతా అయిపోయిన తర్వాత ఇక ప్రార్థనకు రాము, ప్రార్థనకు మానేస్తాం. ఏందమ్మా అంటే, పాస్టర్ గారు అదేంది, నీ కానుకిచ్చిని, సంఘానికి భోజనాలు పెడితిని, ప్రార్థన పెడితిని, అంతా అయిపోయింది. ఆ రోజు అనుకున్నది ఏంటి, మన ఒప్పందం ఏంటి, మన ఒప్పందం ఏంటి, ఏ ఒప్పందం అనేది? పులిహార పెట్టమన్నా పులిహార పెట్టాను, టిఫిన్ పెట్టమన్నా టిఫిన్ పెట్టి ప్రార్థన, బైకుతో ప్రార్థన పెట్టి, నలుగురు పుట్టాలకు చేయగలిగి అయిపోయింది. ఇక నీ దారి నాదే, ఎవరు దారి? ఏమండి వీళ్ళు అట్లాగ వెళ్ళారా? కీర్తనలు అంటాడు, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, తర్వాత నీవు నన్ను మహిమపరిచెదవు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని పిల్లలారా, యెహోషాపాతు దేవునికి ఆయన యుద్ధ భారం ఎవరి మీద వేశాడు? యుద్ధ భారం వేశాడు. మరి మనం కూడా చెప్పండి, మన భారాలు ఎవరి మీద వేద్దాం? ఏ భారాలు ఉన్నాయి? పేపర్ మీద రాసిస్తారా మీరు? అంటే ఎవరికి ఏ భారం ఉందో రాసిమ్మంటే పేపర్ కూడా సరిపోదు. అమ్మా ఏమండి, పత్తి భారం, మినప భారం, పిల్లగాడి భారం, ఆటో భారం, ఆ భారం, ఇంటి భారం, ఆరోగ్య భారం, అన్ని భారాలు ఉన్నాయండి. మరి ఎన్ని చెప్పండి, ఎవరి మీద వేద్దామా? దేవుని మీద వేద్దామా? ఏడిపోతే కుదరదు. దేవుని స్తోత్రం. కాబట్టి మనందరం భయపడకుండా ధైర్యంగా, తండ్రి నేను ఊరికి వెళ్తున్నా, ఈ ప్రయాణం నీ మీద వేస్తున్నానయ్యా, చేనికి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, నీ మీద నేను భారం వేస్తున్నానని దేవుడి మీద వేద్దాం. దేవుడు సఫలపరుచునుగాక. కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు, అతడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక మెచ్చును, అతడు చేయనదంతయు సహా. చూసారండి, ఆ చెట్టు నీళ్ల దగ్గర ఉంటే ఎట్లాగా సఫలమైద్దో మనం కూడా ఎప్పుడు ప్రభు దగ్గర ఉంటే సఫలమవుతాం. ప్రభు సఫలం చేస్తాడు కనుక భయపడకుండా, అధైర్యపడకుండా, వాక్యం వింటున్న వారు ఎవరైనా ఆయన మీద భారం వేసి ముందుకెళదాం. దేవుడు మన పనులన్నిటినీ జరిగించి మనల్ని ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టును గాక. ఆ విధంగా ప్రభు మీద ఆనుకోవాలని కోరుతూ దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును.